నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో 17కు చేరిన మృతులు, మరో 35 మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత తనిఖీలకు తిలోదకాలు, డీపీఆర్ తర్వాత మార్పులు, క్రాస్ ఎగ్జామినేషన్లో గుర్తింపు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు, సర్కారు వైఖరికి నిరసనగా రైతులతో కలిసి ధర్నాలు. కోల్కతా ఘటనపై నిరసనలకు తలొగ్గిన బంగాల్ సర్కార్, ఆర్జికర్ ఆసుపత్రిలో 3 సీనియర్ అధికారులపై వేటు. కాసేపట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోతామన్న హడావిడిలో ఉన్న సిబ్బందిపై మృత్యు ఒక్కసారిగా వచ్చి మీద పడింది. ఊహించని పరిణామంతో ఉలిక్కిపడిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పేలుడు ధాటికి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. మంటల్లో కాలిన శరీరాలు, ముక్కలుగా ఎగిరిపడిన మాంసపు ముద్దలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో 17 మంది మృతి చెందారు, మరో 35 మందికి గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఓ మహిళ పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లైన్తో శిథిలాల కింద నుంచి మృతదేహాల్ని వెలికి తీయాల్సొచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాల్ని తరలించారు. కార్మికులు షిఫ్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాల్వెంట్ లీక్ అయ్యి అది ఎలక్ట్రికల్ ప్యానెల్ మీద పడి ఫ్లాష్ అయింది. ఆ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అయింది. అది ఏదైతే ఉందో ఆ తాకిడికి గోడలు మొత్తం పగిలినాయి. తర్వాత ఏహెచ్ డక్ట్ సిస్టమ్ మొత్తం కింద పడింది. అది పడి దానివల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. అంతస్తులు ఏమి కూలిపోలేదండి. లోపల పక్కన డక్ట్ సిస్టమ్ ఉంటుంది, పైన మనకి ఏసీ డక్ట్ సిస్టమ్ అని ఉంటుంది, ఏహెచ్యూలు ఉంటాయి, అవి పడినాయి కిందకి. వాటి కిందనే మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. తక్షణం కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పాటు 3వ అంతస్తులో ఉన్న 33 మంది కార్మికుల్ని జెయింట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది. తమ వారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి, విశాఖలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రి, కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. సంఘటనా ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం. 9 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్ లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్ లోని, ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని, గాజువాక్ లో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ప్రమాదం ఏ విధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు. సంస్థ ప్రతినిధులెవ్వరూ స్పందించలేదని, ఉన్నత స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది.
అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్ కాదు, ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇందులోని యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా, నిజంగా యాక్సిడెంటల్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక కంక్లూజన్. బిల్డింగ్ కొలాప్స్ కాదండి, ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ అంతా నేను వెళ్ళి చూసి వచ్చాము. బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది, పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్. ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది, బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది. ఒకే వాల్ కిందనే 5 ఉండిపోయారు. అంటే ఇది పేలి గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే, కొంతమంది అయితే ఈ వాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితులు. ప్రమాదం ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. వెంకూజీ పాలెంకి చెందిన కంపెనీ ఏజీఎం నీలాపు రామిరెడ్డితో పాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు. నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేష్, కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజనీర్ చెల్లపల్లి హారిక, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ పైడి రాజశేఖర్, కోనసీమ జిల్లా మామిడి కుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీష్ చనిపోయారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు, విశాఖలోని కూర్మన్న పాలెంకి చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు ప్రమాదంలో కన్నుమూశారు. హౌస్ కీపింగ్ బాయ్స్ వేగి సన్యాసి నాయుడు, పూడి మోహన్ దుర్గాప్రసాద్, దిబ్బపాలెం సెస్ కాలనీకి చెందిన పెయింటర్ యలబల్లి చిన్నారావు, పార్వతీపురానికి చెందిన ఫిట్టర్ పార్థసారథి చనిపోయారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ బమ్మిడి ఆనందరావు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రతో పాటు ఎస్ రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకటసాయి, ఫిట్టర్ జై చిరంజీవి సైతం ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నేడు అచ్యుతాపురం వెళ్లనున్న చంద్రబాబు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని కూడా పరిశీలించనున్నారు. సహాయక చర్యలను అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. తక్షణం అనకాపల్లి వెళ్లాల్సిందిగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ప్లాంటు నిర్వహణలో మానవ తప్పిదం, నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని అధికారులు వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో పేలుడుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత తనిఖీలకు తిలోదకాలిచ్చినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో బయటపడింది. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గతంలో ఇచ్చిన అఫిడవిట్పై క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన జస్టిస్ ఘోష్ డీపీఆర్ తర్వాత కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఇవాళ కూడా హాజరు కానున్న మాజీ ఎన్సీ మురళీధర్ మరికొన్ని ప్రశ్నలకు వివరాలు అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా సుమారు 50 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, గుత్తేదారుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ను ప్రారంభించింది. మొదటి రోజు బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ను జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. నాణ్యతా ధృవీకరణలో లోపాలు, పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం, ఆ తర్వాత చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకొచ్చాయి. అంచనాలు, డిజైన్లలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవడం వంటి అంశాలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజీ నాణ్యతా తనిఖీలకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ విభాగం వద్ద ఒకే ఒక పరిశీలన నివేదిక ఉందని జస్టిస్ ఘోష్ మాజీ ఈఎన్సీని ప్రశ్నించారు. రెగ్యులర్ గా తనిఖీలు చేసి లోపాలు ఉంటే నివేదించాల్సి ఉంటుందని మురళీధర్ తెలిపారు.
15 రోజులకోసారైనా నాణ్యతా తనిఖీలు చెయ్యాలని, అలా జరగకపోతే అది ఒక ప్రధాన లోపమవుతుందని అభిప్రాయపడ్డారు. నాణ్యతా పరీక్షలు చేసి ధృవీకరించకుండానే బిల్లులు చెల్లింపుల అంశం కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో వెలుగు చూసింది. ఇంజనీర్లు అంచనాలు తయారు చేసిన తర్వాత చివరకు ఆమోదం తెలిపేది ప్రభుత్వమేనని మురళీధర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో జరుగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా ఉన్నత స్థాయిలోనేనని మాజీ ఈఎన్సీ సమాధానమిచ్చారు. విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వరుసగా రెండో రోజు కూడా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కొన్ని ప్రశ్నలకు మురళీధర్ నిన్న సమాధానం చెప్పలేదు. దీంతో ఇవాళ మరోమారు ఆయన కమిషన్ ముందు హాజరు కానున్నారు. అటు మరో విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. గతంలో ఆయన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీడీఓ బాధ్యతలు చూశారు. ఆనకట్టల డిజైన్ల విషయంలో సీడీఓ పాత్ర కీలకం. నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు. అందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ నరేందర్ రెడ్డిని విచారణ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. నామినేట్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యకుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట వ్యాప్తంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసినందున వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దల రాకను నిర్ధారించిన తర్వాతే కార్యక్రమాల రూపకల్పన ఉంటుందనే సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తనకు వెళ్లే అవకాశం ఉంది. పంట రుణాల మాఫీపై భారత రాష్ట సమితి రాష్ట వ్యాప్తంగా నేడు నిరసనలు చేపట్టనుంది. సర్కారు వైఖరికి నిరసనగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. చేవెళ్లలో జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్, ఆలేరులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎక్కడికక్కడ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలని కేటీఆర్ సూచించారు. రుణమాఫీలో రేవంత్ సర్కార్ డొల్లతనాన్ని రైతులతో కలిసి ఎండగడతామని కేటీఆర్ ప్రకటించారు. జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు. రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు. చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు. ఇది స్పష్టం. మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు, పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. ఈ ముఖ్యమంత్రి, ఈయన మంత్రివర్గ సహచరులు, ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు చేస్తున్న రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మకంగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట ఖజానాపై భారం పడుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం వర్తింపజేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని పొన్నం విమర్శించారు. అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో మిగిలిపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 2 లక్షల పంట రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని ప్రజలే అంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్టలో చోటు చేసుకున్న తప్పిదాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్లో ఆ బ్యాంకు శాఖలో 32 కోట్ల రుణమాఫీకి సిఫారసు చేస్తే కేవలం 2.5 కోట్లకే మాఫీ వర్తించింది. తాజాగా ఏజెన్సీతో పాటు తలమడుగు, జైనత్ మండలాల్లోనూ అలాంటి ఘటనలే బయటపడుతుండడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా ఏజెన్సీలోని రైతులకు బ్యాంకర్లు సరైన సమాచారం ఇవ్వటం లేదు. మరోపక్క 2 లక్షల కంటే ₹1 అదనంగా అప్పు ఉన్నా రైతులకు మాఫీ వర్తిస్తుందా లేదా అని
అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి బాధిత రైతులతో మా ప్రతినిధి మణికేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ రైతులను అనుమానాలకు గురిచేస్తుంది. ప్రధానంగా 2 లక్షల రూపాయల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మాఫీ వర్తించలేదు. అసలు దీనికి కారణం ఏంటనేది కూడా అధికారులు కానీ బ్యాంకర్లు కానీ వెల్లడించలేదు. ఫలితంగా 2 లక్షల కన్నా రూపాయి ఎక్కువ ఉన్న రైతుల్లో ఆందోళనకు దారితీస్తుంది. అధికారులను బ్యాంకర్ చుట్టూ తిరిగినా వాళ్ళకు సరైన సమాధానము అందడం లేదు. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? మీరెందుకు బ్యాంకర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు? కుటుంబంకు 2 లక్షలు అని చెప్పారు. మరి 3 రోజులు అయిపోయిందని చెప్పి ప్రకటన ఇస్తున్నాడు. అయిపోయిందని ఒక పక్క చెప్తూ ఇస్తామని ఒక పక్క మాట్లాడితే ఎట్లా నమ్మంటారు? అధికారులు ఏం చెప్పగలుగుతారు? ఇలా మీరు చెప్పింది రేపు వస్తాయని చెప్తారు, రేపు రాలేకుండా మేమేం చేయమంటాం అని కూడా వాళ్ళు అంటారు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. వస్తాయని మీరు చెప్తున్నారు నమ్మకంగా అంటే వస్తాయి సార్ వస్తాయని చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నారు, మేము చెప్తున్నాం అంటారు. రేపు ప్రభుత్వం ఇయ్యద్దని చెప్పింది కాబట్టి మేము ఏం చేయలేకపోయినామని చెప్పి అంటారు. భూమారెడ్డి అనే రైతు ఆవేదన ఇది. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మేము అడగట్లేదు, 2 లక్షల వరకు మాఫీ చేస్తే చాలనే అభిప్రాయం ఆయన నుంచి వస్తుంది. ఇదే విషయమై అధికారులను అడిగితే సరైన సమాధానం రావడం లేదనే ఆవేదన వినిపిస్తుంది. మీ బాధ ఏంటి? మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు వచ్చారు? మేము కూడా రుణమాఫీ గురించి వచ్చాము. అయితే మాకు 3,50,000 వరకు ఉన్నది నా భార్య పేరు మీద, నా పేరు మీద కలిపి 3,50,000. అయితే రేషన్ కార్డు లేదని రాలేదు ఇప్పటి వరకు. అయితే మరి రేషన్ కార్డే కారణమా? మరి రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కరు రైతే, అటువంటిప్పుడు అందరికీ ఇవ్వాలి రుణమాఫీ. బ్యాంకు ద్వారా మీరు పంట కోసం రుణం తీసుకున్నారా లేదా వేరే పరిశ్రమలకు ఏమైనా రుణం తీసుకున్నారా? అప్పుడు మాఫీ సందర్భంగా రేషన్ కార్డు ఉండాలనే నిబంధన కూడా ఇట్లా లేదు కదా సార్? అలాంటి నిబంధన ఏం చెప్పాలి. ఎలక్షన్ టైంలో మేము పంట కోసమే రుణాలు తీసుకున్నాం, వేరే దేనికోసం తీసుకోలేదు. మీ బ్యాంక్ అధికారులని కానీ లేదా మీకు సంబంధించిన మండల రెవెన్యూ అధికారులని కానీ అట్లాంటి వాళ్ళని ఏమైనా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు టైం పడుతుంది అంటున్నారు. వ్యవసాయ అధికారులకు కలిసినాం, టైం పడుతుంది అంటున్నారు, కానీ ఎప్పుడో టైం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మా డిమాండ్ ఏమి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి 2 లక్షల వరకు చేస్తే సరిపోతుంది. మరి మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది మేము సీజన్లో కట్టేస్తాం. మిగతాది మాఫీ ప్రకటించే సమయంలో రేషన్ కార్డు ఇలాంటివి లేదు. పైగా తను తీసుకున్నది కూడా పంట రుణమేననే అభిప్రాయం వినిపిస్తుంది. కానీ దానికి అధికారుల నుంచి సరైన సమాధానం రాలంటారు. మహారాష్ట్ర బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవహారం అంతా తప్పుల తడకగా ఉందని ఆవేదన వ్యక్తమవుతుంది. అది నిజం కూడా. ఆదిలాబాద్ పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్లో 32 కోట్లకు రుణమాఫీకి సిఫారసు చేసి అందులో నుంచి 2.5 కోట్లు మాత్రమే వచ్చింది. మిగతా దాదాపు 29 కోట్ల రుణమాఫీ వర్తించలేదని అధికారికంగా వెల్లడైంది. కానీ అధికారులు కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి భరోసా రాకపోవడంతో రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది, అనుమానాలకు దారితీస్తుంది. మీ సమస్య ఏంటి సార్? 1,65,000 ఉన్నాయి. తెలంగాణ బ్యాంకులో 1,65,000 ఉన్నాయి. మా ఆవిడ పేరు మీద 1,30,000 ఉన్నాయి. మొత్తం కలిపితే 2.5 పైన పోతున్నది. కానీ గవర్నమెంట్ ఏమన్నది 2 లక్షలు మాఫీ చేస్తా అన్నది. నాకు 1,65,000 ఉన్నది కదా, నాకు వచ్చేస్తుంది నేను అనుకున్నా. మిగతాది కట్టాలని చెప్పలే, ఏం చెప్పలే. ఇప్పుడు ఏమంటున్నది ఇద్దరిది కలిసి కుటుంబంలో అందరికి కలిసి చెప్తున్నది. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ చెప్పలే, ఇళ్ళకి చెప్తా ఇప్పుడే ఎంబడి తీసుకురండి నేను మాఫీ చేస్తాను అన్నది. సార్ అన్నాడా రేవంత్ రెడ్డి సార్? ఇప్పుడే పోండి తీసుకురండి, ఇప్పుడే మాఫీ చేస్తా అన్నది. గవర్నమెంట్ కూడా ఒక మాట ఇస్తున్నది, మేము ప్రతి ఒక్కళ్ళకు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాము, ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు అంటుంది. మీకు కూడా మాఫీ వర్తిస్తుండొచ్చు కదా? వర్తిస్తుంది కానీ అంటున్నారు, కానీ వడ్డీ పెరుగుతుంది. మాకు 2 లక్షలు అన్నారు కదా, ఇప్పుడు వేస్తే మాకు ఒక క్లారిటీ ఇవ్వాలా, ఏదో జియో జారీ చేయాలా. ఇప్పుడు టైం లేదు కదా. మరి ఇప్పుడే అన్నాడు కదా వాళ్ళ మంత్రి బట్టి విక్రమ చెప్పలే, వారం అంటే లేట్ అవుతున్నది అని. వాళ్ళే ఇట్లా అంటే మరి ప్రజలు ఎట్లా అనాలి? 2 లక్షల కంటే 1 రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా ఖాతాలను పక్కన పెట్టకుండా 2 లక్షల వరకు చేయాలనే డిమాండ్ ముక్త కంఠంతో వినిపిస్తుంది. దానికి అనుగుణంగా ఒక దిశా నిర్దేశం చేయాలనే సూచన వస్తుంది. దీనికి ప్రభుత్వమే ఏదో ఒక పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వేధిస్తోందంటూ ఆదిలాబాద్ జిల్లా మావల సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యార్థులు నిరసన బాట పట్టారు. పాఠశాలలో కనీస సౌకర్యాలలేమిపై ప్రశ్నించినందుకు ప్రిన్సిపల్ సంగీత వేధిస్తోందంటూ దాదాపు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. విద్యార్థులకు టీసీలు ఇస్తామని బెదిరిస్తూ మానసిక వేదనకు గురిచేస్తోందంటూ స్టేషన్ ముందు బైఠాయించారు. న్యాయం జరిగే వరకు గురుకులానికి వెళ్లేది లేదని వెల్లడించారు. సార్ ప్రిన్సిపల్ మేడం ఎప్పుడు మాకు టార్గెట్ చేస్తుంది సార్ 10th లో. మెయిన్లీ సార్ మేము ఏబీవీపీ వాళ్ళు వచ్చి సార్ మా ప్రాబ్లమ్స్ చెప్పినాం.
మా ప్రాబ్లమ్స్ చెప్తే సార్ మొన్న సార్ ఒకరిని సస్పెండ్ చేసింది ఆయనకి వేరే విషయంతో మొన్న సార్ మళ్ళీ ఏబీవీపీ వాళ్ళు వచ్చారు సార్. అయితే నేనేం చెప్పిందంటే అసెంబ్లీలో మీ అందరూ ఇంత తెగిస్తున్నారు కదా, మీ అందరికీ 10th బోర్డ్ ఎగ్జామ్లలో మెమోలో రీమార్క్ వచ్చేటట్టు చూస్తా బ్యాడ్ అని కండెన్షన్ అని రాద్దాం అనుకుంటుంది సార్. ఏదో ఒకటి చెప్తుంది నాకు, ఇలా భయపెట్టిస్తుంది సార్ ఫుల్. ఎవరు ఎస్పీ కలెక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండే నాకు అందరు తెలుసు, నేను చూసుకుంటాను అంటున్నాను. టార్గెట్ చేస్తుంది ఎవరైనా మనం మాట్లాడితే. రూల్ బ్రేక్ చేసుకుని ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు 5 సూసైడ్ చేసుకున్నామంటే వాళ్ళని ఆపి తీసుకొని వచ్చాను సార్. ఆల్రెడీ 2 సార్లు సార్ పేపర్లో కలెక్టర్కి పేపర్ పెట్టినాం సార్ రాసి, మరి అయినా రెస్పాండ్ లేదు సార్. 3rd సారి సార్ డైరెక్ట్ గోడకి సార్ పోలీస్ స్టేషన్ వచ్చినాం డైరెక్ట్. మేడం ట్రాన్స్ఫర్ కావాలి సార్, సార్ మేము మేడం ఉంటే మేము క్యాంపస్లో ఉన్నాం సార్. అదొకటి మాత్రం ఫైన్. స్కూల్కి వెళ్ళి అడిగినా కూడా ఒక్కరు కూడా మేడం కావాలని మాత్రం చెప్పాలి సార్. ఎవరైనా అడిగినా స్కూల్లో మేడం ఒక్కరు కూడా వద్దు సార్. అది 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ అక్కడ మాత్రం ఒక్క పబ్లిక్ టాయిలెట్స్ కానీ మరుగుదొడ్లు కానీ లేవు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి వెళ్తుంది. ప్రతిరోజు సంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటన్నిటికీ మూల కేంద్రం పోతిరెడ్డిపల్లి కూడలి. దీని ఆధారంగా సంగారెడ్డి బస్ డిపోకు లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. కానీ ప్రయాణికుల సౌకర్యాలు మాత్రం శూన్యం. సంగారెడ్డి జిల్లాలో పనుల నిమిత్తం కలెక్టరేట్కు అధిక సంఖ్యలో జనం వస్తుంటారు. బస్టాండ్లలో మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మహిళల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. అక్కడక్కడా ఉన్నా వాటిని శుభ్రం చేసేవారు కరువయ్యారు. అక్కడికి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. అది కూడా పురుషులకు మాత్రమే అవకాశం. మహిళలకు ఆ సౌకర్యం కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పేరుతో శౌచాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించినా ఆర్టీసీ, మున్సిపాలిటీ వాటి వినియోగంలో నిర్లక్ష్యం వహించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ లోకల్లో టాయిలెట్స్ అనేటివి అసలే లేవు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కడి నుంచో నారాయణఖేడ్, సిద్దిపేట నుంచి కూడా చాలా మంది మహిళలు వస్తుంటారు. రోజు ప్రతినిత్యం ఏదో ఒక అవసరం ఉండి వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు టాయిలెట్స్ లేక ఎంతో ఇబ్బంది అవుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కలెక్టర్ గారు, మున్సిపల్ సిబ్బంది దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే చర్యలు తీసుకొని బయో టాయిలెట్స్ సంగారెడ్డి టౌన్లో 2-3 ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతోటి అనేకమైనటువంటి బయో టాయిలెట్స్ కు నిధులు ఇచ్చినప్పటికీ మరి ఆ నిధులను సద్వినియోగం చేసుకొని మన సంగారెడ్డి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని మరి మున్సిపాలిటీ గాని మరి వాటిని ఏర్పాటులో వైఫల్యం చూపిస్తున్నది. కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్ ఎంబడి ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ పెడుతున్నామని చెప్పేసి గతంలో అధికారులు కొన్ని షెడ్లు ఏర్పాటు చేసి బిల్లులు లేపుకున్నారు తప్ప ఏది కూడా యూజ్ఫుల్గా ఈరోజు లేదు. అది లేకపోవడం వలన చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ మూత్ర విసర్జన చేయాలనో అనేది తెలియక చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ లేడీస్కి బాత్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్స్ అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జెంట్స్ లాగా వెళ్ళలేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు లేడీస్ అందరూ. మీరు దయచేసి స్పందించి సంగారెడ్డి డిస్టిక్లోనే కాదు, ఇటు కర్ణాటక కానీ అటు బేదర్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చే ఆడవాళ్ళందరూ వాష్రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు స్పందించి మా అభ్యర్థులను మన్నించవలసిందిగా కోరుతున్నాము. సంగారెడ్డి జిల్లా గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినప్పటికీ మౌలిక వసతుల విషయంలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు. మహిళా ప్రయాణికుల కోసం తక్షణమే మూత్రశాలలు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ బస్టాండ్ లో మహిళలకు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చాలా మంది మహిళలు కూడా ఈ సమస్య నా దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి మున్సిపాలిటీ వాళ్ళని కానీ ఆర్టీసీ వాళ్ళని కానీ ఒకటే నేను కోరుతున్నాను, తక్షణమే మీరు అక్కడ మహిళలకు టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి మరి తగిన చర్యలు తీసుకొని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఒకవేళ మీరు కట్టలేము అనుకుంటే, మీకు చేత కాదు అనుకుంటే మరి అక్కడి నుంచి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ స్థలాన్ని చూపియండి. స్థలం చూపిస్తే మా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కట్టేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సౌకర్యార్థం బస్ స్టేషన్లలో బయో టాయిలెట్స్ ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై వెల్లువెత్తిన నిరసనలకు బంగాల్ ప్రభుత్వం తలొక్కింది. ఆర్జికర్ ఆసుపత్రిలోని 3 సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బంగాల్ ఆరోగ్య కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. జూనియర్ వైద్యురాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బదిలీ అయిన ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు నిగమ్ ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్ల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగాల్ ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ఆరోగ్య సేవలను క్రమబద్దీకరించి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలని తాము కోరుకుంటున్నట్లు నిగమ్ పేర్కొన్నారు.